సంతోషాన్ని ఇచ్చాడు తన జీవితంలో. అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి తన జీవితంలో ఒక అద్భుతమైన సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు నా జీవితాల్లో. అయితే నీకు నాకు మనకు ఉండాల్సిందేంటి? కనిపించేది కాదు. కనిపించేది నీకు నిరీక్షణ కలిగించదు, కనిపించేది నీకు అసాధ్యంగానే ఉండొచ్చు. కానీ కనిపించని దేవుని వాగ్దానాలను నేను విశ్వసించినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు అప్లై అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు సాధ్యమవుతుంది. మనంతకు మనము బలము పొందాలి, ఆయన వాగ్దానాల మీద ఆధారపడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను మారాలి అని అంటే, నా జీవితము మారాలి అని అంటే, నా బలహీనతను నేను జయించాలి అని అంటే మనము చూడాల్సింది కనిపించని ఆయన వాగ్దానాలను. ఆ వాగ్దానాలను విశ్వసించినప్పుడు నేను బలమును పొందుకుంటాను. మన పితరుడైన అబ్రహాం అలాగే చేశాడు. విశ్వాసులకు తండ్రి, మన తండ్రి అయిన అబ్రహాము అలాగే చేశాడు. ఆయన కుమారులముగా మనము అదే చేయాలి. ఆ విశ్వాసమును ఆయన వాగ్దానాల మీద పెట్టినప్పుడు అది సాధ్యమే. అయితే ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మనము కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళాల్సి ఉంటుంది.